ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగిందండి. ఇక ఎండలైతే మామూలుగా లేవు. అసలు మధ్యాహ్నము పెట్టుకున్నారండి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నైట్ కాకుండా. అసలు ఎండలైతే ఇంకా బయటికెళ్ళలేకపోయాము. ఇక ఫంక్షన్ అంటే ఇంకా మనకి తప్పదు కదా! ఎలా ఉన్నా కానీ ఇంక ఫంక్షన్‌కైతే అటెండ్ అవ్వాల్సిందే. ఇంక ఇవన్నీ అబ్బాయి వాళ్ళు అమ్మాయి కోసం అయితే తీసుకొచ్చినవండి. ఇక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ అయితే అమ్మాయికైతే బట్టలు పెడతారండి. అలాగే అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా అబ్బాయికి కూడా ఫస్ట్ అయితే బట్టలు పెడతారండి. ఇలా స్వీట్‌తో స్టార్ట్ చేస్తారు. ఇంకా కోడలు, అత్తగారు, మామగారండి ఫస్ట్ అయితే అమ్మాయికైతే బట్టలిచ్చారు. ఇంకా బట్టలు మార్చుకున్న తర్వాత అండి ఇంకా ఏదైనా దండలు మార్చుకోవడం కానీ, రింగ్స్ పెట్టుకోవడం కానీ, అబ్బాయి సైడ్ వాళ్ళు ఫస్ట్ అమ్మాయికి ఇలా బట్టలిచ్చిన తర్వాతే ఇంక ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారండి. జంట చాలా బాగుంది కదండి. నిండు నూరేళ్లతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవిద్దాము మనందరిమి. ఇక పెళ్ళికి కూడా టైం అయితే ఎక్కువగా పెట్టుకోలేదండి. ఒక 12, 13 రోజులు టైమే పెట్టుకున్నారు. ఇక పసుపు కార్యక్రమం అయితే ఎంగేజ్మెంట్ రోజు సాయంత్రమే చేశారండి. ఇక అది కూడా అయితే నేను పూర్తి చేసుకున్నాను. నేను ఊరెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రమే ఇంకా పసుపు కార్యక్రమం అయితే ఇంట్లో అయితే చేశారు. ఆ పసుపుకు కూడా నేను అటెండ్ అయ్యానండి అనుకోకుండా. పసుపుకైతే ఎవరిని పిలుచుకోలేదండి. హడావుడిగా అయితే ఆ రోజు సాయంత్రమే పెట్టుకోవడం వల్ల ఒక 5 మంది ముత్తైదుల్ని పిలుచుకున్నారు. సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే రోట్లో 5 పసుపు కొమ్ములతో అయితే స్టార్ట్ చేశారండి. 5 మంది ముత్తైదులతోటి ఇలా 5 పసుపు కొమ్ములతో స్టార్ట్ అయితే చేశాము.